నేను వాళ్ళని నమ్మొచ్చాను. నేను అన్నీ కోల్పోయాను, కానీ నన్ను నమ్మిన జనాన్ని మాత్రం వదులుకోలేను అని ఏదో సందర్భంలో ఆయన అన్నప్పుడు ఆ గొంతులో వినిపించిన జీర ఆయన పడిన వేదనకు సాక్ష్యం. అధికారం కోసం అడ్డదారులు తొక్కే కాలంలో ఆయనొక యోగిలా నిలబడ్డారు. వందల పుస్తకాలను చదివి జ్ఞానాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. ఆయన ఆలోచనలు ఎన్నికల మేనిఫెస్టోలు కావు, అవి మానవత్వపు విలువ. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. ఆయన యువతకు ఆధునిక మహాభారతాన్ని అందిస్తూ నన్ను ప్రశ్నించండి, నన్ను నిలదీయండి అని చెప్పే దమ్మున్న నాయకుడు. ఆయన తనను తాను శల్య పరీక్ష చేసుకుంటూ నిత్యం మథనపడే సామాజిక మహాతాత్వికుడు. ఆయన వరదల్లో మునిగిన ప్రజలను చూసి చెలించిపోయారు. కేవలం విరాళమిచ్చి చేతులు దులుపుకోలేదు. ఆ సహాయం నేరుగా ఆకలితో ఉన్నవాడి కంచంలోకి చేరాలి అని తపన పడ్డారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా 400 పంచాయతీలకు డబ్బు పంపించారు. అది ఆర్థిక సహాయం కాదు, నేనున్నాను అని బాధితుల భుజం మీద చెయ్యి వేసిన భరోసా. పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక ఉద్వేగం. కోట్లు సంపాదించే శక్తున్న జనం కోసం రోడ్డు మీద నిలబడ్డ త్యాగధనుడు. అధికారం చేతికొచ్చిన సామాన్యుడిలా ఆలోచించే మానవతావాది. కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన.